ఏ ముగ్గురు ప్రొడ్యూసర్ చేతిలో ఉన్నాయి చెప్పండి సార్. నేను ఏం చెప్తే బాగుంటుంది చెప్పండి. ఎవరు అయితే దిల్ రాజు అంటారు, లేకపోతే అల్లు అరవింద్ అని అంటారు. సార్ మీరు ఫేస్ చేసింది ఏంటి? భగవంతుడు సాక్షిగా నిద్రమాత పోయి బెడ్రూమ్లోకి వెళ్ళి కళ్ళు మూసుకొని బ్యాలెన్స్ షీట్ ఆలోచించుకుంటే గుండె పగిలిపోతుంది సార్. ఎన్ని ఊరికే ఇది ఈ వైకుంఠపాడులో ఎప్పుడు పాము గరుస్తుందో ఎప్పుడు నిచ్చినెక్కుతుందో ఎవరికి తెలియదు ఈ సినిమా ఇండస్ట్రీలో. మీరు అన్నారు చూడండి 9 సంవత్సరాలు ఈ సినిమా తీశారు, పాము గరిస్తే మళ్ళీ నిచ్చినెక్కలేని భయంతో నేను సినిమా జోలికి వెళ్ళా. పెద్ద సినిమాలకి భయపడ్డారు. భయం అంటే జాగ్రత్త పడ్డారు. జాగ్రత్తగా సార్, మనం అనుభవిస్తున్న ఈ లగ్జరీని మిస్ అయిపోయామంటే మనం తట్టుకోలేము సార్. జాగ్రత్తగా ఉండాలి జీవితం. బేసిక్గా మిమ్మల్ని రిస్క్ టేకర్ అని అంటారు, మరి మీరు భయపడతారు? రిస్క్ టేకర్ అంటే సినిమా డబ్బు విషయంలో రిస్క్ టేకర్ కదా సార్, నెవర్. నేను ఆశ చూసి బతుకుతాను, జాగ్రత్తగా ఉంటాను. నా కుటుంబ నేపథ్యం కానీ మేము చాలా జాగ్రత్తగా వ్యాపారాలు చేసుకుంటాం. నేను చిన్న కష్టం అంతేగాని ఈ ఇంత పెద్ద గేమ్ పెద్దదైపోయింది. పెద్ద వేల కోట్లు ఉన్న కంపెనీలు గేమ్లోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ నిజంగా ఎవరి చేతిలో లేదా? నిజంగా మంచి ఎవరి చేతిలో పరిస్థితి ఉందా కాదా? లిటిల్ హార్ట్స్ ఎంతలో తీశారు సార్? లిటిల్ హార్ట్స్ సినిమా 2 కోట్లో తీశాడు రాజు రాంబాయ్, చింపి చాటేసిన సినిమా. 500 కోట్ల సినిమా తీస్తే 100 కోట్లు కలెక్ట్ చేసింది. మన చేతుల్లో లేదు సార్ సినిమా ఇండస్ట్రీ. ఎవరు నా చేతుల్లో ఉందనుకున్న ఫీల్ అయిన ఎవడైనా ఆడు పప్పులో కాలేసినట్టే. నాకు తెలిసి ఆ మాట ఎవడో అనుకోడు, జనం అనుకుంటారు. మేమే శాసిస్తాం, మేము చెప్పినట్టు ఎందుకు ఇస్తారు సార్? నిన్నటి ఈనాడు హెడ్డింగ్ ఏంటి సార్? ఈనాడు పేపర్ హెడ్డింగ్ ఏందన్నా? మొన్న మీరు ఇంటర్వ్యూ చేసి ఉంటారు, ఎవరిని చేశారు లాస్ట్ ఇంటర్వ్యూ? కమిషనర్ గారిని చేశారు. అందులో 3వ క్వశ్చన్ ఏంటి? ఏమో ఇంకా మీరు చెప్పాలి. మీరే అడిగింది మీకు గుర్తులేదు, పక్కా సంగతి కూడా గుర్తుంటుంది సార్. ఏంది సార్ మీరు ఎందుకు సార్ నిన్న జరిగింది ఎవడో గుర్తు పెట్టుకుంటాడు సార్. నిన్న అప్పుడు అది జరిగిందంట అన్నప్పుడు నీకు దాంతో ఎందుక ఎన్ని వాట్ ఈస్ నెక్స్ట్? రేపేంది? గతం గురించి ఆలోచించేవాడు ఎవడో జీవితంలో పైకి రాడు, గతం గురించి తోముకున్నాడు ఎవడో జీవితంలో పైకి రాడు. రేపేంటి? రేపు ఎలా వెళ్ళాలి, రేపు ఏం చేయాలి, మన క్యారెక్టర్ ఏంటి, మనం ఎట్లా పైకి రావాలి, మనం ఏం సాధించాలని తపనున్నాడే ఈ జీవితంలో పైకి వస్తాడు. చంద్రబాబు గారు 52 ఏళ్ళు జైల్లో ఉండి 5 ఏళ్ళు ప్రతిపక్షంలో ఉండి 2 సార్లు ఓడిపోయి అబ్బా అని టెన్షన్ పడితే ముఖ్యమంత్రి అయ్యేవాడా? రాష్ట్రాన్ని శాసించేవాడా? ఇవాళ ఇండియాలో ఆ కూటమిలో ఒక అద్భుతమైన పొజిషన్లో ఉండేవాడా? వాట్ నెక్స్ట్? ఓడిపోయాం, నెక్స్ట్ ఏంటి సార్? అంత పెద్ద మనిషి అసెంబ్లీలో ఏడ్చాడు సార్. ఆయన వయసు కన్నా రెస్పెక్ట్ ఇవ్వాలి కదా సార్. ఏడ్చాడు సార్. ఆయన వయసుకి ఒక దేవత లాంటి భార్యను పట్టుకొని కూడా ఎక్కిరించారు సార్ అసెంబ్లీలో. తట్టుకున్నాడు, మంచి గుండె కాదు రాయి చేసుకున్నాడు, జనం కోసం బతికాడు. నేనేంటో చూపించాలన్నాడు. మామూలుగా 60 సంవత్సరాలు రిటైర్డ్ అవుతున్న ఈ రోజుల్లో 60 ఏళ్ళకి సెంట్రల్ గవర్నమెంటే రిటైర్మెంట్ పెట్టింది సార్. 75 ఏళ్ల వయసులో కూడా రోజుకి 20 గంటలు పనిచేస్తూ నేనేంటో చూపించాలని తపన పడుతున్నాడంటే ఆయన సెల్యూట్ చేయాలా, ఏం చేయాలా మహేంద్ర గారు? మరి ఓవర్ దాని మీద డిస్కషన్ ఎందుకు? ఇంకా అది వద్దా, తీసేయండి, కొత్త క్యారెక్టర్ చెప్పండి. ఇప్పుడు 9 ఏళ్ల పాటు సినిమాకి దూరం ఉన్నప్పుడు ఆ ఫ్రెండ్స్ ఇంకా కంటిన్యూ అయ్యారా మీరు? సక్సెస్లో ఉన్నప్పుడు ఉండే సక్సెస్ ఫ్రెండ్స్ వేరే. ఈ రోజు నా వ్యక్తిగతంగా మీ అనుభవాలని ప్రాపర్గా చెప్పండి. నిజంగానే వెంకటేశ్వర స్వామి దగ్గరికి ఆ చెంత వెంకటేశ్వర స్వామి షాక్. ఇండస్ట్రీలో నాకు ఈ రోజు అత్యంత స్నేహితులు ఉన్నారు. నేను ఎవరికన్నా 1 కాల్ అవే. సంవత్సరాల నుంచి 9 ఏళ్ళు సినిమా తీసా. మా ఇంట్లో దీపావళి పార్టీ చేసుకుంటే ఎంతమంది వచ్చారో వీడియో కొట్టి చూసుకోండి సార్. అది నా స్టామినా సార్. ఎందుకు దాని డిస్కషన్ మీకు? నేను ఈ రోజు కూడా నాకు ఇండస్ట్రీలో బెస్ట్ ఫ్రెండ్స్ ఒక రైటర్ BVS రవి లాంటి కానీ. పోనీ మీరు ఇలా అడగనివ్వండి, ఇలా అడిగితే మీరు చెప్పేలా లేరు. ఎలా అడిగినా 9 ఏళ్ళు సినిమాకి దూరంగా ఉన్నాక బండ్ల గణేష్ పని అయిపోయింది అని చెప్పి కట్ అయిన ఫ్రెండ్స్ లేరా? 10 ఏళ్ళు ప్రతిపక్షంలో ఉండి కూడా మళ్ళీ మీరు చెప్పండి, మీ ఫ్రెండ్ వ్యక్తిగతంగా లేదు. కొందరు ఉండొచ్చు, అది వాళ్ళ కర్మ. వాళ్ళు ఇప్పుడు బాధపడతారు, రేపు భవిష్యత్తులో బాధపడతారు. ఈయన ఎందుకు మిస్ అయ్యామని బాధపడేవాళ్ళు చాలా ఉంది. ఆ రోజుల దగ్గరికి వచ్చినాయి, ఆ రోజు త్వరలో ఉన్నాయి. నాకు తెలిసి నేను బై గాడ్ ఒకళ్ళిద్దరితో దూరంగా ఉన్నానేమో కానీ ఆల్మోస్ట్ అందరితో నేను ఈ రోజు కూడా ఆల్మోస్ట్ అందరితో చాలామంది సినిమా డైరెక్టర్లు అందరితో ఈ రోజు కూడా ప్రతిసారి మాట్లాడుకుంటూ క్లోజ్గా ఉండేవాళ్ళు ఉంటున్నాను కూడా. ఈరోజు కూడా ఏదో ఒకళ్ళిద్దరు పేర్లు చెప్పడం ఎందుకులేండి, వాళ్ళు అనుకోకుండా వాళ్ళ వ్యక్తిగత విషయాల ద్వారా వాళ్ళ వ్యక్తిగత సమస్యల ద్వారా నేను దూరం ఉండొచ్చు. ఆ పేరు ఇప్పుడు చెప్పడం భావ్యం కాదు. కథ వాళ్ళందరూ కూడా ఇలా అత్యంత సన్నిహితులు నాకున్నారు సార్. సినిమాకి 9 ఏళ్ళు దూరం ఒకటి, ప్రధానంగా ఇంకో గట్టిగా చెప్పాలంటే రాజకీయ పరంగా మీరు ఇచ్చిన ఇంట్రెస్ట్ కాదు సార్, అంత స్ట్రాంగ్ స్టేట్మెంట్స్ ఇచ్చారు. పార్టీ పరంగా మీ వాయిస్ అంత గట్టిగా వినిపించారు. పార్టీ మరి మిమ్మల్ని నాకు సార్
అసలు కనీసం దగ్గరకు చేసినట్టు ఒక ప్రోటోకాల్ పోస్ట్ నాకు ఇవ్వలేనప్పుడు సార్ మీకు తెలుసా, నేను ఎవరినైనా నోరు తెరిచి అడిగిన రోజు నేను ఇప్పటి వరకు అడిగింది కానీ నాకు ఇమ్మని ఇంత మట్టికి ఒకరిని అడగలేదు సార్. నేను అడగలేదు, అడగను కూడా. దాని మీద కిక్ లేదు సార్, నా లైఫ్ వేరే కిక్ ఉంది నాకు. ఆ పోస్టుల మీద నాకు కిక్ లేదు అసలు. రాజకీయ పరంగా ఎందుకు ఆగిపోయారు మరి? నాకు ఇంట్రెస్ట్ పోయింది సార్. ఇంట్రెస్ట్ అంటే నాకు ఒక రకమైన నేనేంటో ఒక విచిత్రం. బేసిక్ గా మీరే కొద్దిగా జాలీగా ఉండే అని అంటారు. నేను ఒక టైంలో ఎమ్మెల్యేగా పోటీ చేద్దాం అనుకున్న మాట వాస్తవం. తర్వాత ఈ ఎలక్షన్లు ఈ ఎడావుడు చూసి ఇంత కష్టం నేను పడలేని డౌట్ వచ్చింది సార్. అంటే రాజకీయ పరంగా మీరు ఆగిపోదాం అనుకున్న వ్యక్తిగత నిర్ణయమా, లేకపోతే ఈ రాజకీయాలు ఇంకా సూట్ అవ్వదు అని ఏదో పిరికితనంగా ఆగిపోవటం ఒక ఎత్తు అయితే, రెండోది ఆగిపోదాం అబ్బాయి రాజకీయం వేరు అనడం ఒకటి, ఆపర్చునిటీస్ దొరకక రాజకీయాలకు దూరంగా ఉండటం ఒకటి. మిమ్మల్ని మీరు ఎలా డిఫైన్ చేసుకుంటారు ఆ విషయంలో? ఈ రాజకీయాలు మనకు సూట్ అవ్వేమో భయంతోనే దూరం చేస్తాను. మీ ఓన్ నిర్ణయం? ఓన్ అంటే నేను ఫైట్ చేయకపోతే, నేను కష్టపడకపోతే, నేను అన్నీ చేయకపోతే నా కుటుంబం ముందుకెళ్ళటం కష్టం. నా కుటుంబాన్ని నేను ఫస్ట్ నా ఫ్యామిలీని సేవ్ చేయాలి, నా పిల్లల్ని ప్రయోజకం చేయాలి, నేను బ్రహ్మాండంగా సెటిల్ అవ్వాలి. అవన్నీ కాకుండా నా టైం అంతా పెట్టానంటే తప్పు అయిపోతాను, నా భయం ఒకటి. అంతేగాని నేను అనుకుంటే కాదని ఉండదు సార్. మర్చిపోండి మీరు మహేంద్ర గారు, నేను చెప్తున్నా, నేను ఇది అనుకుంటే కాదని ఉండదు. ఎందుకు ఆగిపోయారు రాజకీయం? నేను చెప్తున్నా కదా, రిస్క్ అయిపోతానేమో, వీళ్ళు అన్యాయం అయిపోతారు పిల్లలు. నాకు 3 పిల్లలు అన్యాయం అయిపోతారు. కొన్నిసార్లు మీ గురించి కాకపోయినా మిమ్మల్ని నమ్ముకున్న కార్యకర్తలు ఉంటారు కదా. నాకు ఎవడో బండ్లన్నా నువ్వు కనుక అసెంబ్లీలోకి పోతే నాకింతేది రాకపోతుందా, అయినా మనం వాళ్ళ కోసం కూడా మీరేమి? నాకు నా గురించి ఆశించేవాళ్ళు ఎవరు లేరు సార్. నాకు సంత సహాయం చేసేవాళ్ళు ఉన్నారు కానీ నాకు ఆశించేవాళ్ళు లేరు. రాజకీయాలకు దూరం అయినప్పుడు బాధపడే పరిస్థితి కూడా ఉంటుంది కదా. నేను అసలు నా జీవితంలో బాధపడను సార్. మీకు తెలియదు, గంట ఒక నైట్ నిద్రలేవగల కథ రేపు నిన్నటి గురించి ఆలోచించండి. మీకు ఇందా చెప్పే కదా, మీరు కమిషనర్ గారిని 3వ క్వశ్చన్ ఏంటి సార్ అని అడిగి మీరు చెప్పలేదు. నేను నిన్నటి గురించి ఆలోచించని గుర్తు కూడా పెట్టుకోను. నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ మనం ఏం చేయాలి, మనం ఎట్లా పైకి రావాలి, ఎట్లా మనం ఏంటి, మనకేంటి. ఇప్పుడు చాలా మంది బయట మిమ్మల్ని విమర్శించేది ఏంటంటే రాజకీయాలకు దూరంగా ఉన్నాడు, సినిమాలకి దూరంగా ఉన్నాడు, ఈయన పని అయిపోయింది అనే వాళ్ళకి మీరు ఇచ్చే ఆన్సర్ ఏంటి? అనుకోని వాళ్ళు ఆనందపడుతూ ఉండమనండి, నా పని నేను చేసుకుంటా. వాట్ ఈజ్ బండ్ల గణేష్, వాట్ ఐ యామ్, ఐ నో వెరీ వెల్ అబౌట్ మీ. నేను నిద్రలేవంగానే నేనేంటో నాకు తెలుసు, నా క్యారెక్టర్ ఏంటో నాకు తెలుసు, నా వ్యక్తిత్వం ఏంటో నాకు తెలుసు, నా జీవితం ఏంటో నాకు తెలుసు, నేను నా కుటుంబంలో నేను నా పిల్లలతో నేను ఎట్లా ఉంటానో నాకు తెలుసు, నా హృదయం ఏంటో నాకు తెలుసు, నేను నమ్మిన వాళ్ళ కోసం నేను ఎట్లా ఉంటానో తెలుసు, నాకు ఎవరైనా సహాయం చేస్తే వాళ్ళతో నేను ఎట్లా ఉంటానో తెలుసు. అంతేగాని నేను జనానికి చెప్పుకొని, నేను పేపర్లో యాడ్ వేసుకొని చెప్పుకోని అవసరం నాకు లేదు. నా మనస్సాక్షికి నేను ఆన్సర్ ఇచ్చుకుంటే, నా మనస్సాక్షి నేను తృప్తిపరచుకుంటే దానికంటే గొప్ప విజయం నాకు ఏది లేదు సార్. సుదీర్ఘ ప్రయాణం గురించి చెప్పాలంటే, సినిమాలో ఉండే అనుభూతి అంటే మీకు వచ్చినటువంటి ఎక్స్పీరియన్స్ గురించి చెప్పాలన్నా, పోనీ రాజకీయాల నుంచి నేర్చుకున్నటువంటి పాఠాల గురించి చెప్పాలన్నా ఏం చెప్తారు? ఎవడైనా కష్టపడితే బాగుంటుంది సార్. సినిమా ఫీల్డ్ అద్భుతమైన ఫీల్డ్. సినిమా ఫీల్డ్ ఎవడైనా బాగుంటుంది. కానీ ఈ టైంలో నాలంటాడు అంత పెద్ద గేమ్ ఆడే స్థాయి, అంత కెపాసిటీ లేదని భయపడుతున్నాం. ఇప్పుడు చిన్న సినిమాలకి ఎవరిదైనా ఏ స్థాయి అయినా ఎవరైనా ప్రతి ఒక్క దాంట్లో సక్సెస్ కొట్టాలని రిస్క్ ఉంటుంది కదా సార్. సక్సెస్ లేకుండా మంచి టీచరో, ఒక హెడ్ మాస్టరో, లేకపోతే ఒక బ్యాంక్ ఎంప్లాయీ అనుకోండి, వాళ్ళకి మెంత ఈ ఫస్ట్ జాయిన్ అయినప్పుడు 50,000 వస్తాయి, రిటైర్డ్ 1,50,000 వస్తాయి. మన రిటైర్డ్ ఒక అపార్ట్మెంట్ కొనుక్కోవచ్చు, ఈ డబ్బులు ఇంత సేవ్ చేసుకొని పిల్లల్ని చదివించుకోవచ్చు. 60,000 రిటైర్డ్ అవ్వచ్చు. 80,000 నేను చచ్చిపోతే నువ్వు బతికొండగా నీకు ఇంత పెన్షన్ వస్తుంది. ఇది జీవితం. మనం ఈ 3 బెడ్రూమ్ ఫ్లాట్లో ఉండొచ్చు. ఇదమ్మా ఇంత ఖర్చు పెట్టుకోవాలి, ఈ పండగకు వస్తే ఇది కొనుక్కోవాలి, ఈ బట్టలు కొనుక్కోవాలి, మనం ఇవి కొనుక్కోవాలి అనుకునే వాళ్ళు కూడా కోట్ల మంది ఉన్నారు. నేనేమో గోల్ కొట్టాలి, అద్భుతాలు చేయాలి, ఎక్కడికో వెళ్ళాలి, అద్భుతమైన అన్ని 52 అంటున్నారు. మరి ఇంకా అద్భుతాల గురించి ఆలోచించవచ్చు. 52 అద్భుతాలు చేస్తా సార్. ఏమో బాబు గారిని స్ఫూర్తిగా తీసుకున్నట్టున్నారు. మరి మీరు ఆయన 74, మీరు 52 అంటే 20 సంవత్సరాల తేడా. కొందరిని స్ఫూర్తిగా తీసుకోవాలి, ఆదర్శంగానే వాళ్ళని చూసుకోవాలి. కానీ వాళ్ళ స్ఫూర్తి తీసుకునే స్థాయి మంది కాదు సార్. రాజకీయ అనుభవం గురించి ఏం నేర్చుకున్నారంటే ఏం చెప్తారు? ఏమి లేదు, మన పని మనం చేసుకోవాలి. బేసిక్గా రాజకీయాల్లో నిజం చెప్తున్నా మీకు, ఎవ్వరు ఎవరికి సహాయం చెయ్యరు. రాజకీయాల్లో సహాయం ఎక్స్పెక్ట్ చేయటం కూడా తప్పే. మనం ఎక్స్పెక్ట్ చేస్తే మన పతనానికి నాంది. పదవి రాకముందు వాళ్ళ ప్రవర్తన వేరు, పదవి రాగాలే మంత్రులు అవ్వంగాలే, మంత్రులు అవ్వంగాలే చాలామంది వాళ్ళు అతీతమైన శక్తులమే. మేము ఈ ప్రపంచంలో వేరేగా పుట్టాము, మీలాగా పుట్టలేదు, మేము వేరే జనరేషను, మాది ఇంకో జాతి, మీరు మనిషి జాతి, మేము అన్నిటికీ అతీతము అని ఫీల్ అవుతున్నారు చాలామంది. నేను చూస్తున్నా, ఏనండి చాలామంది పేర్లు చెప్పను, చాలామంది చూస్తున్నా.
ఇది శాశ్వతం కాదు, నథింగ్ పర్మనెంట్, ఇది శాశ్వతం కాదు. ఇప్పుడు అనుభవిస్తున్న ఏది ఎవరికి పర్మనెంట్ కాదు. మిమ్మల్ని బాధ పెట్టిన వాళ్ళకి డైరెక్ట్గా వార్నింగ్ ఇచ్చిన డైరెక్ట్గా వార్నింగ్ కదా సార్. ఇది నన్ను ఎవరు బాధ పెట్టు, నేను నచ్చబోద్దు దూరంగా ఉంటాను అంతేగాని వాళ్ళు ఎవరైనా సరే ఈరోజు మేము మంత్రులమే, ఇది మేము శాశ్వతం, ఈరోజు ఈ స్టేటస్ మా శాశ్వతం అనుకుంటే తప్పు. 4 ఏళ్ళు 5 ఏళ్ళు 6 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు చాలా కఠినమైన కాంట్రవర్సీలు కానీ లేకపోతే మంచి పదజాలాలు వాడి కాంగ్రెస్ పార్టీ మైలేజ్ గురించి ఖచ్చితంగా పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పిన వ్యక్తి, సినిమాలో ఉండి అంత బలమైన స్టేట్మెంట్ పాస్ చేసిన వ్యక్తి, 100%. కొంత కాంగ్రెస్ గురించి ఎక్కువ మాట్లాడి కూడా డ్యామేజ్ అయిన వ్యక్తి ఏమో అని అనిపించి అదేమన్నా రికవరీ అయినట్టుగా కనపడుతుందా లేదా అనేది నా ప్రశ్న. నాకు అది మీరు చెప్పాలి. మీరు రికవర్ అవుతున్నారా లేదా అని చెప్పాలి. నేను డ్యామేజ్ అయ్యారా పోనీ? ఏది డ్యామేజ్ కాంగ్రెస్ నమ్ముకున్నందుకు డ్యామేజ్ అయ్యారా, బాగుపడ్డారా? నేను కాంగ్రెస్ పోనీ రాజకీయాలు నేను రాజకీయంగా నేను ఒక్కటి బాగుపడ్డట్టు కానీ నేను లబ్ధి పొందట్టు కానీ నాకు జరగలేదు, నేను చేయను. రికవరీ అయ్యారా పోనీ? అసలు రికవరీ ఎందుకు అవుతాం సార్? ఇక్కడ రికవరీ కూడా ఉంటుందా? నేను ఇప్పుడు మీకు ఏం చెప్పాను? మనతో తిరిగి మనతో సన్నిహితంగా ఉండి నువ్వు లేకపోతే నీవు లేవు, నువ్వు ఉండన్నాళ్ళు మంత్రులు పెద్ద పెద్ద పదవులు రాగాలే మేము అతీత శక్తులుగా ప్రవర్తించే వాళ్ళకి మీకు చెప్తున్నా, ఇది శాశ్వతం కాదు. నిజంగా ఉంటాయంటారా రాజకీయాల్లో నాయకులకు ఉన్న లక్షణాలు? 200%. అందులో డౌట్ ఏముంది? అందులో డౌట్ ఉందా? అందుకని మనం ఏ రాజకీయ నాయుడు దగ్గర గురించి ఏది ఎక్స్పెక్ట్ చేయకూడదు. నచ్చితే నచ్చినట్టు ఉండాలి, నచ్చిపోతే దూరంగా ఉండాలి. సరే, టికెట్ ట్రై చేస్తాను అనేది మీరే చెప్పినటువంటి స్టేట్మెంట్. ఇప్పుడు అప్పుడు మీరు అనుకున్నప్పుడు నేను ఎమ్మెల్యే అవుదాము ఒకసారి 2000 అప్పుడు 19 ఇది ఇంత ఎలక్షన్ 19 ఓడిపోయినప్పుడు అప్పుడు ట్రై చేసిన మాట వస్తాం. తర్వాత నేను చేయలేదు. ఎందుకంటే ఏ కాన్స్టిట్యున్సీ అనుకున్నారు? అప్పుడు హైదరాబాద్ అక్కడ రాజేంద్ర నగరం, ఇప్పుడు మా కమ్యూనిటీ వాళ్ళు సెటిలర్స్ బాగున్న ఏరియాలో చూద్దామని ట్రై చేశాను. షాద్ నగర్ కాదనుకో. షాద్ నగర్లో సెటిలర్స్ తక్కువ కదా సార్. మేము సెటిలర్స్ అది ఎక్కడ ఆంధ్ర నుంచి వచ్చి సెటిల్ అవ్వడం కాబట్టి అది ట్రై చేశాను. తర్వాత నెక్స్ట్ ఎలక్షన్కి ఆ డబ్బు ఆ పెట్టుబడి అవన్నీ మన నుంచి కాదులేని వదిలేశాను. నాకెందుకో మీ ఇప్పుడు కలియుగ దైవము వెంకటేశ్వర స్వామి, అమ్మగారేమో పొద్దున్న లేస్తే పూజలు చేస్తారు తినకుండా అని అంటారు. ఇప్పుడు చూస్తేనేమో పాదయాత్ర 500-600 కిలోమీటర్ల దూరం చేయాల్సి ఉంది. మీకు ఎందుకో కాంగ్రెస్ పార్టీ కాదేమో, మీరేమో అంత గౌరవించే టీడీపీ పార్టీకి పోలేదు, కాంగ్రెస్కి ఎందుకు అంత ఇష్టపడ్డారు అది తెలీదు. మీకు ఎందుకో కరెక్ట్ అయిన పార్టీ బీజేపీ అనిపించింది. బీజేపీకి మీకున్న శత్రుత్వమా, ఇష్టం లేనితనమా, లేకపోతే కాంగ్రెస్ మీద ఏమైనా మోజా కొత్తగా? మీ అభిప్రాయాలు నా మీద రుద్దకండి. నాది కాదు, నేను అడుగుతుంది. మీ అభిప్రాయాలు కాదు సార్ మహేంద్ర గారు, మీ అభిప్రాయాలు నా మీద రుద్దకండి. నన్ను నాన్నలా బతకనేయండి, నేను నాలా బతకనండి, నా ఇష్టం వచ్చినట్టు నేను హాయిగా పోతున్నా. నేను నాకు ఏనండి నేను నాకు రాజకీయ పార్టీలు నన్ను మీ అభిప్రాయం నన్ను నా ట్రాక్ మార్చకండి దయచేసి. అభిప్రాయంగా నా వద్దు. నేను ఇలా బ్రహ్మాండంగా హ్యాపీగా 8వ రోజు కూడా మా స్వామి దగ్గర నడుచుకుంటూ పోతున్నా. ఈ 12 రోజుల పాటు నన్ను ఏ కాంట్రవర్సీ సూటబుల్ పార్టీ కాదంట. నేను అసలు మాట్లాడను. బేసిక్గా నేను మాట్లాడను. నేను తిన్న దెబ్బలు అట్లాంటివి నాకు వద్దు. ఈ రాజకీయ నాయకులు ఫ్రెండ్షిప్ బ్యాలెన్స్ గా మీరు మాట్లాడడం మేము ఎప్పుడు చూడలేదు. వద్దు సార్, గొంతుకు అనవసరం సార్. టాపిక్ టైం వేస్ట్ అయ్యేవారు, టైం వేస్ట్. టీడీపీ అయితే మీకు ఇష్టమైన పార్టీ? నాకు చంద్రబాబు నాయుడు గారు అంటే ఇష్టం. గుంటూరు నారా లోకేష్ గారితో రాబోయే 30 ఏళ్ళు నారా లోకేష్ గారితో నడుస్తాం. రాజకీయపరమైన నేను పదవులు నేను అడగట్లా, నడవటం వేరు. ఏదేమైనా 45 సంవత్సరాల నుంచి టీడీపీకి ఓటేస్తూ నమ్ముకున్న కార్యకర్తలందరూ నాయకులు కదా సార్, గుర్తుపెట్టుకోండి. బాగా చెప్పారు. 45 ఏళ్ళు నాయకులు మారిపోయారు సార్. సార్ ఓడిపోగాలే 2019లో సార్ ఓడిపోగాలే అర్ధరాత్రి పార్టీలోంచి వెళ్ళిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు సార్. నాయకుడు ఒక్క కార్యకర్త వెళ్ళలేదు, మీరు అది గుర్తుపెట్టుకోవాలి. ఒక్క కార్యకర్త కూడా సార్ను వదిలిపెట్టల్లా. కార్యకర్త దేవుళ్ళు సార్, కార్యకర్తలు మేము, ఇష్టపడే వ్యక్తులు మేము. అంత వినమ్రత ఉందంటారా సార్? ఎందుకు 100% అంతే. నమ్మితే నమ్మినట్టు ఉండాలి సార్. భగవంతుడు సాక్షి చెప్తున్నా.